పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి వాహనాల్లో వినియోగించడంతో ఇంధన సామర్థ్యం 2 నుంచి 5% మేర తగ్గిపోవచ్చునని వాహన పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్ల వేరియంట్ల ఆధారంగా ఇందులో కొద్దిగా తేడాలుండొచ్చని భావిస్తున్నారు. E20 ఇంధనం వాడకంతో వాహనాలపై ఎలాంటి ప్రభావం పడబోతోందోనని సామాజిక మాధ్యమాల్లో చర్చ నడుస్తుండగా, వాహన రంగంలోని ప్రధాన కంపెనీల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు కొంతమంది స్పందించారు. E20 రకానికి చెందని పాత వాహనాల్లో ఈ పెట్రోల్ వాడకంతో దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బర్ గొట్టాలు, పైపులు కోతకు గురవుతాయని వారు వెల్లడించారు. తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇది పూర్తిగా ఇథనాల్కి పెట్రోల్ కంటే తక్కువ క్యాలరీఫిక్ విలువ ఉండటం వల్లనే జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ భయాలన్నీ నిరాధారమైనవిగా పేర్కొంది. శాస్త్రీయ ఆధారాలు, నిపుణుల విశ్లేషణకు అనుగుణంగా లేవని వెల్లడించింది. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించింది. పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉంటుందని, దానివల్ల మైలేజీలో తగ్గుదల ఉన్నప్పటికీ అది అతి స్వల్పమేనని వెల్లడించింది. 1,00,000 కిలోమీటర్ల మేర సాంప్రదాయ E20 ఇంధనం నింపిన వాహనాలకు జరిపిన పరీక్షల్లో పవర్, టార్క్, ఇంధన సామర్థ్యంలో గణనీయమైన తేడాలు కనిపించలేదని పేర్కొంది. ఆటోమేటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశీలనల్లో ఈ మిశ్రమ ఇంధనంతో ఇంజిన్ దెబ్బతిన్న సంకేతాలు లేవని స్పష్టం చేసింది. E20ని కలపడం వల్ల 2014-15లో భారత్ 1.40 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మిగిల్చుకోగలిగామని చెప్పింది. అదే సమయంలో ఇథనాల్ సేకరణ కార్యక్రమం ద్వారా 1.20 లక్షల కోట్లు రైతుల చెంతకు చేరాయని, ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. E20కి మారడం అకస్మాత్తుగా జరిగిందని, దీనిపై అందరికీ అవగాహన లేదనే వాదన సరికాదని పేర్కొంది. 2021 నుంచి దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 2022 జూన్లో 10% ఇథనాల్ను పెట్రోల్లో కలపడం వంటి లక్ష్యాన్ని 5 నెలల ముందుగానే సాధించాయని కేంద్రం పేర్కొంది. కాగా పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ 20%కి చేరాలనే లక్ష్యాన్ని 2030కి చేరుకోవాలని తొలుత అనుకున్నప్పటికీ 2022లో దాన్ని 2025-26 ESYకి సవరించారు.